హాయ్. ఈరోజు 2 తరంగాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి షార్ట్ వేవ్, రెండోది లాంగ్ వేవ్. ఇంకొకటి భూమి మీద ఉండే అట్మాస్ఫియరు. ఈ అట్మాస్ఫియర్‌లో ఉండే కొన్ని గ్యాసెస్. వీటి గురించి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ గ్రీన్ హౌస్ ఒక దుప్పటిలాగా, అట్మాస్ఫియర్ అనేది ఒక దుప్పటిలాగా భూమిని కప్పుకొని ఉంటది. వీటి ప్రత్యేకత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండడం వల్ల వాతావరణానికి వచ్చిన ప్రత్యేకత ఏందంటే యాక్చువల్‌గా ఇది లాంగ్ వేవ్స్‌ని అలో చేయవు. అంటే అడ్డుకుంటాయి. షార్ట్ వేవ్స్ మాత్రం పారదర్శకంగా ఉంటాయి. అంటే అలో చేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే సూర్యపుటం ఏదైతే ఉందో అది లైట్ ఎనర్జీ. అది లైట్ రూపంలో విబ్జిఆర్ అంటున్నాం కదా మనం. ఆ రూపంలో మనకి కాంతి రూపంలో భూమిని చేరుతది. అది షార్ట్ వేవ్స్ అనమాట. కాబట్టి అలో చేస్తది అట్మాస్ఫియర్ అన్నది. కానీ ఆ తర్వాత భూమిని చేరిన తర్వాత భూమి వేడెక్కి భూమి నుంచి ఆ వేడెక్కడం ద్వారా హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతది. హీట్ వేవ్స్ రూపంలో. అవి లాంగ్ వేవ్స్. మనం అనుకున్నట్లుగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రత్యేకత ఏందంటే ఈ ఇవి ఈ లాంగ్ వేవ్స్‌ని పైకెళ్ళనివ్వవు అన్నమాట. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకుంటది. ఈ కాబట్టి ఈ హీట్ అన్నది ఏదైతే ఎమిట్ అయిందో అది అట్మాస్ఫియర్‌లోనే ఉండిపోతది. కాబట్టి భూమి మైనస్ డిగ్రీల్లో ఉండాల్సింది ఒక 14, 15 డిగ్రీస్ వరకి అంటే వెచ్చగా ఉంచుతుందనమాట ఈ ఎఫెక్ట్. అందుకే గ్లోబల్ వార్మింగ్ అన్నారు. అయితే ప్రస్తుతం కాంటెక్స్‌లో క్లైమేట్ చేంజ్ అది గ్లోబల్ వార్మింగ్ అనొద్దు. యాక్చువల్‌గా గ్లోబల్ హీటింగ్ అనాలి. భూతాపం అంటాం తెలుగులో. ఆహ్, ఇది లాంగ్ వేవ్స్, షార్ట్ వేవ్స్, గ్రీన్ హౌస్ గ్యాస్‌లు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్.